హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో 72వ ఎడిషన్ పోటీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ అందాల పోటీలతో ప్రపంచం దృష్టిని మన నగరంపైన పడుతుందని అంటున్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరు మారుమోగిపోతుందని చెప్తున్నారు. ఈ పోటీలపైన రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. అసలు హైదరాబాద్లో అందాల పోటీలు అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. హైదరాబాద్లో ప్రెస్టీజియస్ ప్రపంచ ఈవెంట్ను తేవాలన్న నిర్ణయం వివాదానికి దారితీసింది. విమర్శకులు నిరుద్యోగం, మహిళల భద్రత, పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఈవెంట్ తెస్తున్నారంటున్నారు. 120 మందికి పైగా పోటీదారులను, అందాల రాణులను తీసుకొచ్చి ర్యాంప్ వాక్ చేయించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎలా ఉపయోగపడుతుందని కొందరు రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంరక్షకులుగా ప్రచారం చేసుకునే బీజేపీ ఇలాంటి కార్యక్రమాలను అనుమతించినందుకు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో గ్రాండ్ మహాకుంభమేళ నిర్వహించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి ఆధారం లేని వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కుంభు పేదరికాన్ని నిర్మూలించడానికి పెద్దగా ఏమీ సహకరించదని అన్నారు. అయితే నాయకుల కామెంట్లను పక్కన పెడితే పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించడం వల్ల కలిగే స్పష్టమైన ప్రయోజనాలను గుర్తించాలన్నారు నిపుణులు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీ కేవలం ఆకర్షణీయమైన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలంగాణ వృద్ధిపైన శాశ్వత ప్రభావాన్ని చూపే అనేక ఆర్థిక, సాంస్కృతిక మౌలిక సదుపాయాల వృద్ధితో ముడిపడిన ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచపటంలో ఉంచడం ద్వారా ఈ కార్యక్రమం అంతర్జాతీయ పర్యాటకులకు, పెట్టుబడిదారులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర గొప్ప వారసత్వం, సంస్కృతి, ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించడానికి ఒక వేదికగా హైదరాబాద్ మారుతుంది. మిస్ వరల్డ్ లాంటి ప్రపంచ స్థాయి ఈవెంట్లు ఆర్థిక ఉత్ప్రేరకాలుగా కూడా పనిచేస్తాయి. పర్యాటకాన్ని కూడా ఆకర్షించే ఈ పోటీతో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు, షాపింగ్ కేంద్రాలు వంటి స్థానిక వ్యాపారులకు గణనీయమైన ఆదాయాన్ని క్రియేట్ చేస్తాయి. విదేశీ సందర్శకులు, ప్రముఖుల ప్రవాహంతో ఆతిథ్యం, వినోదం, పరిశ్రమల ఎదుగుదలకు సహకరిస్తుందంటున్నారు. అంతర్జాతీయ బ్రాండ్లు, స్పాన్సర్లు హైదరాబాద్కు వస్తారు. ముఖ్యంగా ఫ్యాషన్, సినిమా, మీడియా రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం ఇస్తారు. అటువంటి ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడానికి మెరుగైన రవాణా, అప్గ్రేడ్ చేసిన వేదికల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నగర మౌలిక సదుపాయాలలో మెరుగుదల అందాల పోటీలకే కాదు, వ్యాపార శిఖరాగ్ర సమావేశాలు, అంతర్జాతీయ సమావేశాలకు అత్యుత్తమ గమ్యస్థానంగా హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతాయంటున్నారు.